అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. 10 ఏళ్లలో అభివృద్ధికి నోచుకున్నటువంటి కనిగిరిని గాడిలో పెట్టేందుకు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పొచ్చు. నెల రోజుల పాలనలో తనదైన మార్కును చూపిస్తూ కనిగిరి అభివృద్ధిపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు. నియోజకవర్గంలో అధికార అహంకారానికి చోటు ఇవ్వకుండా, హంగామా హడావిడి లేనే లేకుండా సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనే విధంగా ఈ కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి పనితీరు ఉంది. అధికారం అంటే పదవి కాదు, బాధ్యత అని చాటినటువంటి ఉగ్ర నరసింహారెడ్డి నెల రోజుల పాటు జరిపినటువంటి పాలనపై ఒక విశ్లేషణ. ఈ నెల రోజులు జరిగినటువంటి పాలనపై 10కి ఎన్ని మార్కులు వస్తాయో అనేటువంటిది ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఈ ప్రజల తీర్పు, ప్రజల్లో జరుగుతున్నటువంటి నానుడి, ప్రజల అభిప్రాయం ప్రకారం ఈ వీడియో చేస్తున్నాము. వీడియో చివరి వరకు చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. జూన్లో ప్రమాణ స్వీకారం చేసినటువంటి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నెల రోజులుగా వస్తుంది. నెల రోజులు కాకముందంటే గెలుపొందంగానే ఆయన నియోజకవర్గంలో తనదైన మార్కును చూపిస్తూ ఈ యొక్క పనులనేవి చేపట్టాడు. స్టార్టింగ్లోనే గత 10 ఏళ్లుగా మోడల్ స్కూల్ రోడ్డు నిర్మాణం లేక ఈ విద్యార్థులు దాదాపు 1100 మంది విద్యార్థులు, స్టాఫ్ కానీ, తర్వాత అక్కడ నిర్మిస్తున్నటువంటి యొక్క కాలనీ వాసులు కానీ ఈ రోడ్డు అనేది సక్రమంగా లేక సుమారు ప్రతిరోజు 2000-3000 మంది తిరిగేటువంటి మోడల్ స్కూల్ రోడ్డును అది గుంతలమయమై గతుకులమయమై ఉంటే దాన్ని బీటీ రోడ్డుగా మార్చి తనదైన అభివృద్ధిని అయితే ఉగ్ర నరసింహారెడ్డి చాటుకోవడం, ఇది ప్రజల్లో బాగా మంచి రెస్పాన్స్ని ఇచ్చిందని చెప్పొచ్చు. దీంతో ఈ రోడ్డు నిర్మాణంతో ఉగ్రాకు మెరుగైన పాలన అందిస్తున్నాడనేటువంటి నమ్మకం ప్రజల్లో కలిగింది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనిగిరి ట్రాఫిక్ సమస్య. ఈ కనిగిరిలో ఇరుకైన రోడ్లు, ఈ యొక్క దుకాణాలు బోర్డుల మీదకి రావడం, ఇటువంటి విధానాల వల్ల కనిగిరిలో ట్రాఫిక్ సమస్య గత 40 ఏళ్ళుగా తీవ్రంగా వెంటాడుతుంది. ఈ దశలో ఉగ్ర నరసింహారెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ట్రాఫిక్ సమస్యను అనేది క్లియర్ చేశాడు. అంటే ఇక్కడ కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని కొత్తూరు దగ్గర నుంచి గేర్లపేట రోడ్డు వరకు చెప్పుల బజార్లో బంకులన్నీ లేపేయడం, అలాగే ఆర్టీసీ డిపో నుంచి ఒంగోలు బస్టాండ్ టకారపాలెం ధర వరకు ఈ ఉప్పు రోడ్డు మీదుగా ఒంగోలు బస్టాండు, చెక్ పోస్టు కానీ, ఆ చెరువు దగ్గర కానీ వీటి ఆక్రమణలన్నీ కూడా తీసేసి మొత్తం క్లియర్ చేశాడు. ఇప్పుడు రోడ్డు చాలా సువిశాలంగా కనపడుతుంది. రోడ్డు చాలా విశాలవంతంగా కనపడుతుంది. దీన్ని డబల్ రోడ్డుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ రోడ్డుకు కొంచెం పక్కన ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలను తీసి దూరంగా జరిపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విద్యుత్ స్తంభాలు తీసిన తర్వాత ఆర్టీసీ డిపో నుంచి ఒంగోలు బస్టాండ్ వరకు, కొత్తూరు నుంచి గేర్లపేట రోడ్డు వరకు మధ్యలో ఒక డివైడర్ని ఏర్పాటు చేసి విద్యుత్ లైట్లతో పాటు అలాగే డబల్ రోడ్డుగా మార్చేందుకు ఉగ్ర నరసింహారెడ్డి అధికారులతో మరియు మున్సిపల్ అధికారులతో ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తుంది. ఇక తర్వాత మన కనిగిరి ప్రాంతానికి బాగా అవసరమైనటువంటి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులను పరిశీలించి అక్కడ విజిట్ చేసి రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణాలను, రైల్వే కట్ట, రైల్వే లైను, రైల్వే ట్రాక్ వాటిని పరిశీలించి నాణ్యతలో రాజీ పడద్దని ఆయన అధికారులకు మరియు కాంట్రాక్టులకు సూచించడం అయితే జరిగింది. ఇక తర్వాత బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే, బీకేవి హైవే అంటారు దీన్ని. ఇది కనిగిరి మీదుగా ఈ యొక్క కలగట్ల సమీపంలో పోతుంది. దాని నిర్మాణం జరుగుతుంది. దాని నిర్మాణాన్ని కూడా పరిశీలించి వాళ్ళకు అధికారులకు కానీ వాళ్లకు తగిన సూచనలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తర్వాత IIIT సమస్య. ఈ IIIT కనిగిరి ప్రాంతానికి మంజూరైతే ఇది వేరే వాళ్ళు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేశారు. అది అట్లా ఆగిపోయింది. ఇట్లా బిల్డింగ్ శంకుస్థాపన కూడా జరిగింది కనిగిరి ప్రాంతంలో. తిరిగి ఈ యొక్క IIITని కనిగిరి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని మానవ వనరులు మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ని కలిసి ఈ IIIT సమస్య పైన సుదీర్ఘంగా చర్చించారు. అలాగే
కనిగిరిలో పాల కేంద్రం మూతబడి దాదాపు ఒక 20 ఏళ్ళైంది. ఈ పాల కేంద్రాన్ని తిరిగి ఓపెన్ చేసి పాలు బట్టి రైతులకు ఊతాన్ని చేయూతనందించే విధంగా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుతో కలిసి చర్చలు జరపడం అయితే జరిగింది. దీనికి అట్లాగే మత్తు డాక్టర్ కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు మత్తు డాక్టర్ను కేటాయించాలని, ఈ వైద్యం పేదలకు అందుబాటులో ఉండే విధంగా ఈ మత్తు డాక్టర్ను కానీ కేటాయిస్తే ఆ సమస్య తీరుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను అయితే కలిసి ఈ యొక్క సమస్యను వివరించడం అయితే జరిగింది. అయితే లోకేష్, కింజరపు అచ్చెన్నాయుడు, ఈ యొక్క సత్యకుమార్ యాదవ్ ముగ్గురు కూడా ఈ 3 సమస్యల పట్ల వాళ్ళు సానుకూలంగా స్పందించి త్వరలోనే కనిగిరికి ఈ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగిందని తెలుస్తుంది. ఇక కనిగిరిలో అత్యంత జటిలమైన సమస్య తాగునీటి సమస్య. ఈ తాగునీటి సమస్య ఇంటింటికి కుళాయి పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో ప్రజలకు వివరించి ఎన్నికలకు ముందు ఉగ్ర నరసింహారెడ్డి ప్రజల్లోకి వెళ్ళారు. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆ దిశగానే ఉగ్ర నరసింహారెడ్డి అడుగులు వేస్తున్నారు. ఆర్డబ్ల్యూసీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఇంటింటికి కుళాయి ఏర్పాటుకు డిపిఆర్ రిపోర్టును, అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, అంటే ఎంత ఖర్చు అవుతుంది, ఏ వీధిలో ఎన్ని కుళాయిలు వేయాలి, ఎక్కడ ఎంత పైప్ లైన్ లాగాలి, పైపులు వాటర్ సోర్సెస్ ఎక్కడ, వీటన్నిటికి సంబంధించినటువంటి ఈ యొక్క డిపిఆర్ రిపోర్టును సమగ్ర నివేదికను తయారు చేయమని ఆదేశించారని తెలుస్తుంది. ఈ నివేదిక తయారైతే ఈ నివేదికను తీసుకొని అట్లనే ఈ యొక్క గ్రామీణ నీటి సరఫరా మంత్రి మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కలిసేటువంటి ఆలోచనలో ఉగ్ర నరసింహారెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. అట్లాగే గ్రామీణ రోడ్లపై కూడా ఉగ్ర నరసింహారెడ్డి బాగా దృష్టి పెట్టారు. తుమ్మగుంట కనిగిరి ఈ రోడ్డును తక్షణమే పూర్తి చేయాలని ఈ యొక్క అధికారులకు, కాంట్రాక్టర్లకు అయితే సూచించడం అయితే జరిగింది. ఇక ముఖ్యమైన నియోజకవర్గంలో పామూరు మండలంలో ముఖ్యమైన సమస్య మోపాడు రిజర్వాయరు. ఈ మోపాడు రిజర్వాయరు ఈ కనిగిరి నియోజకవర్గంలోని చాలా పెద్దది. దీని మరమ్మతులకు సుమారు ఏళ్ల నుంచి మరమ్మతులు చేపట్టలేదు. ఆ మరమ్మతులకు ఈయన గెలవంగానే 10-15 రోజుల్లోనే ఈ యొక్క నిధులు దానికి మంజూరు చేయించి వెంటనే దాని మరమ్మతుల పనులు చేపట్టడం అనేది పామూరు మండలంలో రైతులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతేకాకుండా నేషనల్ హైవే 565 565 ఏర్పేడు నకరేకలు నేషనల్ హైవేలో భూములు పోయేటువంటి, స్థలాలు పోయేటువంటి కనిగిరి, కొత్తూరు ప్రాంతాల రైతులకు ఈ నష్టపరిహారం గెలిచిన 24 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో జమ చేయించడం చాలా ఆనందదాయకం. దాదాపు ఇది 10-12 ఏళ్లుగా ఈ సమస్య అట్నే నలుగుతుంది. ఆయన ఉగ్ర నరసింహారెడ్డి గెలవంగానే వారికి నష్టపరిహారం అందేలా చేయడం అనేది ఇది ఆ రైతుల్లో భూములు నష్టపోయినటువంటి రైతుల్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి విషయం. ఇది టోటల్గా ఒక్క నెల రోజుల్లోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉగ్ర నరసింహారెడ్డి శభాష్ అనిపించుకున్నాడని రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు, ప్రజల్లో అయితే ఒక జోరుగా జరుగుతున్నటువంటి చర్చ. టోటల్గా ఉగ్ర నరసింహారెడ్డికి 10కి 10 మార్కులు వేయొచ్చు అభివృద్ధి పదంలో కనిగిరిని నడుపుతున్నందుకు. ఈ విధంగా ఆయన చర్యలు చేపట్టి అవిశ్రాంతంగా క్షణం తీరిక లేకుండా పోరాడుతున్నటువంటి, శ్రమిస్తున్నటువంటి ఉగ్ర నరసింహారెడ్డికి 10కి 10 మార్కులు వేసి ఈయన్ను ఈ అభివృద్ధిలో పాటుపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలపొచ్చు అనేటువంటిది రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, కనిగిరి ప్రజలు చెప్తున్నటువంటి మాట.